ఆంధ్ర ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. భక్తులు భారీగా తరలివస్తూ ఉన్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. సో ఈరోజు చందనోత్సవం ముగిసిన నెక్స్ట్ డే స్వామివారి నిజరూప దర్శనం అయితే సింహాచలంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విక్రమ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్, తమ ఆరాధ్య దైవం సింహాద్రినాథుడు నిజరూపంలో ఈరోజు దర్శనమిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా కంటిన్యూస్ గా భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శనం చేసుకుంటూ కూడా మురిసిపోతూ ఉన్నారు. తమ ఆరాధ్య దైవం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ చందనోత్సవం మరుసటినాడు నిజరూపాన్ని దర్శనమిస్తుండటం నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటుగా కూడా పొరుగున ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ చేరుకోవడంతో క్యూలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. సింహాచలం కొండలన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా భక్తులు ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో ఎక్కడ కూడా నిలుపుదల లేకుండా కూడా కంటిన్యూస్ గా భక్తులు ముందుకు సాగుతున్నట్టుగా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని క్యూ లైన్లు అంటే ఫ్రీ దర్శనంతో పాటుగా కూడా 300 రూపీస్ టికెట్, అదేవిధంగా 1000 రూపీస్ టికెట్, 1500 రూపీస్ టికెట్, ఈ మూడింటిని కూడా ఒకేసారి ముందు కదులుతూ ఉండడం ద్వారా కూడా ఎక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. అంతేకాకుండా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాన్ని కూడా తెల్లవారు 3 గంటల సమయం మాత్రమే కేటాయించి ఆ సమయంలోనే రావాలని ప్రజాప్రతినిధులు చెప్పడంతో వాళ్ళు కూడా ఆ సమయంలోనే దర్శనాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి నిజరూప దర్శనం కొనసాగుతూ ఉంది. మరోవైపు గతంలో అనేక అనుభవాల దృష్ట్యా కూడా ట్రాఫిక్ సమస్యలు అనేక రకాల ఇబ్బందులు వచ్చి భక్తులు చాలా తీవ్ర అష్టకష్టాలు పడిన పరిస్థితులను అధికారులు గుర్తుకు తీసుకుని వచ్చి ఈసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా గట్టి చర్యలను చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ రూట్ మ్యాప్ ముందస్తుగానే సిద్ధం చేసుకుని ఇటు నుంచి వచ్చే వాహనాలు ఎటు నుంచి వెళ్లాలి, అదేవిధంగా భక్తులు కొండపైకి రావడానికి సంబంధించి పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులు వచ్చి రాకపోకలు సాగించే క్రమంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయి భక్తులు ఇబ్బంది పడడం, అదేవిధంగా మొత్తం చందనోత్సవం అంతా కూడా గందరగోళంగా మారిన పరిస్థితులు గతంలో ఉన్న నేపథ్యంలో ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తగు సూచనలను అదేవిధంగా మార్గదర్శకాలను సిబ్బందికి జారీ చేస్తూ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్తో పాటుగా జీవీఎంసీ కమిషనర్, అన్ని విభాగాల ముఖ్య అధికారులంతా కూడా సింహాచలంలోనే నిన్న రాత్రి నుంచి ఇక్కడ కూర్చొని పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా చేస్తున్నారు. ప్రతి గంటకు కూడా ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా లెక్కలు తీస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 60,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటున్నట్టు అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. గత ఏడాది చూసుకుంటే 1,50,000 మంది భక్తులు మాత్రం చేరుకుని చందనోత్సవంలో పాల్గొన్నారు. ఈసారి అంతకంటే ఎక్కువగా 2 లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడంతో చందనోత్సవం అంతా కూడా సాఫీగా సక్సెస్ఫుల్ గా సాగుతోంది. సంజయ్, రైట్ విక్రమ్.